నా పేరు సుబ్రహ్మణ్యం, మాది చౌట్పల్లం. మన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు మా గ్రామం కోసం ఇందులో యూనివర్సిటీ తీసుకొచ్చి మన గ్రామంలో శాంక్షన్ చేశారు. మా పొలాలన్నీ ఒక కాలేజ్ కోసం, ఎడ్యుకేషన్ కోసం మేము ఇచ్చాము. ఎక్కడి నుంచో టార్డర్లు తీసుకొస్తున్నారు. ఎడ్యుకేషన్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు ఊళ్ళో? బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు, సివిల్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్మీడియట్ వాళ్ళు ఉన్నారు, డిగ్రీ వాళ్ళందరూ ఉంటారు. ఒకరు కూడా ఇక్కడ వసతి కల్పించట్లేదు. ఎవరూరో వచ్చి బయట నుంచి చేస్తున్నారు, పోతున్నారు. ఇక్కడ ఇసుక వస్తూ ఉన్నాయి ట్రాక్టర్లు. ఊళ్ళో రైతులు, మామూలు లేబర్లు, ఊళ్ళో ఉన్నారు, రైతులు ఉన్నారు, అందరూ ఉన్నారు. టాటర్లు ఒక్కడు కూడా ఎక్కడో టాటర్లు వచ్చి ఇక్కడ తిరిగేది ఏంది? ఊర్లో 20-30 టాటర్లు ఉన్నాయి. ఐదులతో చేయించుకోవచ్చు కదా, వీళ్ళు బాగుపడతారు కదా. మేము ఎందుకు ఇచ్చే పొలాలు ఇక్కడ? మాకేదైనా వసతి కల్పిస్తారనే కదా ఇక్కడ మేము ఇచ్చిన పొలాలు. మేము ఎందుకు ఇస్తాము? మాకేదైనా భవిష్యత్తు ఏమైనా ఉంటుందని కదా. ఎందుకు చేయాలా? ఇలాంటి బయట నుంచి తీసుకొచ్చి రాజకీయాలు ఎన్ని ఏంది? వైసీపీ వాళ్ళు ఇక్కడికి వచ్చి రాజకీయం చేసేది ఏంది? అసలు వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఏంది? రాజకీయానికి సంబంధం ఏంది నేను అడుగుతున్నాను. రాజకీయం ఏంది ఇక్కడ గెలిపేది? వైసీపీ వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి టాటర్ తిప్పేది ఏంది? దేనికి తిప్పాలి? ఇక్కడ అవసరం ఉంది మా ఒక్కరు లేవా టాటర్లా? ఒక్కొక్కరి కాడ ఒక్కో టాటర్ ఉంది, తిప్పచ్చు కదా. ఏంది వాళ్ళు లంచాలు తీసుకునేది, ఒకరు డబ్బులు ఇచ్చుకునేది? అంటే ఇదేమన్నా 100 రూపాయలు 200 రూపాయలు పాల్పడుతున్నారు ఇక్కడ. మేము అందరూ దానికోసం ఇచ్చాం. అక్కడ పొలాలు దేనికి ఇచ్చాం మేము? మాకు భవిష్యత్తులో మా పిల్లలు, వీళ్ళంతా ఎడ్యుకేషన్ పర్సన్స్, వీళ్ళంతా వెనకాలంతా పిల్లలంతా ఎడ్యుకేషన్ పర్సన్స్. ఒక్కొక్కరు డిగ్రీ చదివి ఉండరు, బీటెక్ చదివి, సివిల్ ఇంజనీర్లు ఉండరు. వీళ్ళందరికీ లేనిది బయట వాళ్ళు ఏంది వచ్చి ఇక్కడ చేసే జాబ్లు? ఈ కాంట్రాక్ట్ బేస్ మీద పనులు కూడా మాకు కూడా కలిపింది. దానికి దేనికి? ఇక్కడ ఇవ్వటం మేము పొలాలు ఇచ్చి, మా పొలాల్లో ఏంది గవర్నమెంట్ ఇచ్చి వాళ్ళే తీసుకున్నారు. మళ్ళీ దేనికి ఇన్ని చేయడం అవసరం ఏముంది నేను అడుగుతున్నాను. అంటే ఈయన మా ఊరు నాయకుడు గారు, మా ఊరు నాయకుడు గారు, ఈయన వచ్చి ఎక్కడైంది టాటలు తిరిగేది మీరు ఊరు తిరిగి అడిగాడు. దానికోసం 100 రూపాయలు ఈయనకేమి అవసరం ఏముంది? మా లాంటి పేదల కోసం ఈయన ఆపాడు. మా కోసం ఏదో పనులు కల్పిస్తారని చెప్పి ఈయన ఆపి టాటలు ఏందే మీకు ఇక్కడ తిరిగేది, ఇక్కడ ఉన్నాయి కదా టాటలు వీళ్ళు తిరగాల కోసం ఆపాడు. దానికి 100-200 కోసం పాల్పడతాడు ఈయన. ఎట్ట అడతారు ఆ క్వశ్చన్లు? ఎట్ట పెడతారు? అది అలాంటి వీడియోలు ఎట్ట పెడతారని అంతా వాళ్ళు ఇష్టమా? నోటికి వస్తే నోటికి ఏం మాట్లాడేదినా? మనిషి కూడా తింటరా, గడ్డని తింటలేదు కదా. ఇది కూడా